రాష్ట్రపతి ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతుంది. పార్లమెంట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. గుజరాత్లో ఎమ్మెల్యేగా ఉన్న అమిత్ షా ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకుని ఢిల్లీలోనే ఓటేశారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మిగతా నేతలు కూడా ఓటేస్తున్నారు. ఇక మరిన్ని ముచ్చట్లు భరత్ చెప్తారు. భరత్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంతమంది ఓటేసిండ్రు, పోలింగ్ ఎట్లయితుంది? రాధిక, ఇక్కడ పార్లమెంట్ లో చూసుకుంటే మొత్తం 721 మంది ఎంపీలు ఇక్కడ ఓటు వేయాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో 543, రాజ్యసభలో 233, టోటల్ 776. అయితే 55 మంది ఎంపీలు వాళ్ళ రాష్ట్రాల రాజధానుల్లోనే ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారు. సో 721 మెంబర్స్ ఎంపీస్ ఇక్కడ ఓటు వేయాల్సి ఉంది. అదేవిధంగా అమిత్ షా లాంటి ఎమ్మెల్యేలు కొద్దిమంది వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఓటేసేందుకు ఒక 5 పర్మిషన్ తీసుకున్నారు. ప్లస్ ఒక 4 ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఢిల్లీలో ఓటేసేందుకు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నారు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కొద్దిమంది. సో టోటల్ 730 మెంబర్స్ ఇక్కడ పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో రూమ్ నెంబర్ 62లో ఓటు హక్కు వినియోగించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ప్రకారం మొదటి 3 గంటల్లోనే, అంటే 10 గంటలకు దూరం ప్రారంభమైంది. ఇప్పుడు 1 గంట వరకు దాదాపు 80% పైగా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. చాలా మంది కూడా పొద్దున్నే ఉదయమే అంటే 11 గంటలకు హౌస్ స్టార్ట్ కాకముందే చాలా మంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో ఉదయం లోక్సభ సమావేశమైనప్పుడు వాళ్ళంతా కూడా 11 గంటలకు లోక్సభకు హాజరయ్యారు. రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీలు కేకే డి శ్రీనివాస్ వాళ్ళు కూడా రాజ్యసభకు హాజరయ్యారు. ఆ తర్వాత రెండు హౌసెస్ కూడా వాయిదా పడ్డాయి. కారణం ఏంటంటే సిట్టింగ్ మెంబర్స్ ఇద్దరు చనిపోయారు. లోక్సభ సిట్టింగ్ మెంబర్ వినోద్ ఖన్నా చనిపోయారు, అటు రాజ్యసభలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోయారు. కాబట్టి 2 హౌసెస్ కూడా రేపటికి వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు అందరూ ఒకేసారి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జితేందర్ రెడ్డి, కవిత, కేకే డి శ్రీనివాస్, మిగతా లోక్సభ ఎంపీలు వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన టీడీపీ ఎంపీలు ఒకళ్ళిద్దరు తెలంగాణ ఎంపీలు కూడా ఉన్నారు. దేవేందర్ గౌడ్ గాని, కిరకపాటి మోహన్ రావు గాని వాళ్ళంతా కూడా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఎంపీలు కూడా ఒకేసారి వెళ్లి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఎంపీలంతా కూడా దాదాపు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఎటువంటి అవాంతరం లేకుండా కొనసాగుతోంది. 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. పార్లమెంట్ లో అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలింగ్ కోసం చేశారు. ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్పింది ఏంటంటే అన్ని చోట్ల కూడా, అంటే దాదాపు 32 పోలింగ్ సెంటర్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఒకటి పార్లమెంట్, 29 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఢిల్లీ గానీ, పుదుచ్చేరి గానీ ఈ అన్ని అసెంబ్లీస్ లో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దాదాపు 95% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఈసీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ భరత్.